ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రథోత్సవంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. సర్వాలంకార శోభితులై రథంలోని కొలువుదీరిన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ రంగనాథుడిని వేడుకున్నట్లుగా తెలిపారు. ఉప్పు, మిరియాలు, చలద్రాన్ని లాగితే కోరిన కోరికలు తీరుతాయి అనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అన్నారు. ఇక విదేశాల్లో ఉన్న నెల్లూరు వాసులు సైతం ఈ ఉత్సవాలకు తరలి రావడం విశేషమని తెలిపారు. మంత్రి నారాయణ పర్యవేక్షణలో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ఆలయ కమిటీ అద్భుతమైనటువంటి ఏర్పాట్లను చేశామని, ఎటువంటి తొక్కిసలాట్లకు తావు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు, ప్రభుత్వం భద్రత కల్పించారని ఆమె ప్రశంసించారు. రేపు జరగనున్న ఉత్సవాల్లో తెప్పోత్సవానికి అంచనాలకు మించి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉన్నారని రమాదేవి తెలిపారు. రథోత్సవం ప్రారంభమవుతుంది. మరికొద్ది సేపట్లో దర్శించిన రోజు ఇరువైపులా వాహనాలు ఎవరు సహకరించవలసిందిగా మనవి. భక్తులకి చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇంకా రోడ్డు మీద ఆ దేవస్థానం దగ్గర చాలా మంది అక్కడ వెహికల్స్ పెట్టిన సరిపోదు కాదు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం నిదానంగా జరుపుకుందాం ఉత్సవాన్ని. ఓకేనా? జై రంగా, జై రంగా, రంగనాథ స్వామికి జై రంగా, జై రంగా. ఎత్తేస్తారంట. కళ్యాణోత్సవంతో అదే అలంకారంతో స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు.
సినిమా వెనకరా సినిమా వెనకరా బయలుదేరుతున్నా వచ్చేస్తున్నా భాగంగా గరుడ సేవ పూర్తి అయింది, కళ్యాణం జరిగింది. అయిన తర్వాత ఈరోజు రథోత్సవంలో స్వామి ఊరేగింపు జరుగుతుంది. ఇది చాలా పురాతనమైన దేవాలయము. సుమారు 6-7 శతాబ్దాలలో పల్లవులు దీన్ని స్థాపించినట్టుగా, ఆ తర్వాత చాణక్యులు దీన్ని ఇంకా విస్తరించినట్టుగా మనకి చరిత్రలో తెలుస్తోంది. అటువంటి ఇంత పురాతనమైన చరిత్ర కలిగిన మన రంగనాథ స్వామి టెంపుల్కి ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఒక్కటే కాదండి, నెల్లూరు వాళ్ళు ఎక్కడుంటే రావటమే కాదు, నెల్లూరు వాస్తవ్యులు మన ఆంధ్రప్రదేశ్ నుంచనే కాదు, చాలా మిగిలిన స్టేట్స్ నుండి, ఇండియా మొత్తం నుండి, ఇంకా ఇదే కాకుండా అబ్రాడ్ నుంచి కూడాను, బయట దేశాల నుంచి కూడాను, వివిధ దేశాల నుంచి కూడాను వచ్చి స్వామివారికి కానుకలు సమర్పించుకొని తమ మొక్కులు తీర్చుకొని వెళ్ళటం అనేది చాలా ఆనవాయితీగా జరుగుతుంది. అందులో ఈరోజు రథోత్సవంకి దాటి మీరు అక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఎంతో భక్తి భావాలతో ప్రతి ఒక్కరూ పాల్గొనటం జరుగుతోంది. అదేవిధంగా రేపు సాయంకాలము తెప్పోత్సవం అండి, మన పెన్నా నదిలో తెప్పోత్సవం ఉంది స్వామివారిది. రేపు సాయంకాలం 7 గంటలకు ఎన్నో మంది, లక్షల మంది వచ్చి తెప్పోత్సవాన్ని వీక్షిస్తారు అని చెప్పి ఎస్టిమేట్ చేయటం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా రేపు తెప్పోత్సవాన్ని కూడా వచ్చి ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ రంగనాథ స్వామి మన నెల్లూరు నగర వాసుల్ని అందరినీ కూడాను చల్లని కరుణ కటాక్షాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.